పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్మా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీశ్వరులు మోక్షములు పొందిని అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నాను. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. అర్జున, ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడను. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానకా. అర్జున, త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుతం చేసి సుఖజ్ఞానాభిలాషల చేత ఆత్మను దేహమునందు బంధించుచున్నది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం తన్నిభద్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఓ కౌంతేయ, రజోగుణము కోరికల యందు అభిమానము అనురాగము పుట్టించి ఆత్మను బంధించుతున్నది. తమస్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః సంధిభద్నాతి భారత. అర్జున, అజ్ఞానము వలన పుట్టినది తమో గుణము. అది సర్వప్రాణులను మోహింపజేయునది. ఆ గుణం మనుజుని ఆలస్యముతోనూ అజాగ్రత్తతోనూ నిద్రతోనూ బధుని చేయు. మానవమానయోః తుల్యస్తు తుల్యః మిత్రారి పక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. మానవమానముల యందు శత్రుమిత్రుల యందు సమమైన మనస్సు గలవారిని త్రిగుణాతీతుడందురు. ఊర్ధ్వమూలమదస్యాఘం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారం కొమ్మలుగా గల అశ్వత్థ వృక్షం అనాది అయినది. అట్టి సంసార వృక్షమునకు వేదములు ఆకులు వంటివి. అట్టి దాని నెరింగిన వాడే వేదార్థసారమెరింగినవాడు. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. పునరావృత్తిరహితమైన మోక్షపదము సూర్యచంద్రాగ్నుల ప్రకాశమునకు అతీతమై నా ఉత్తమ పదమై ఉన్నది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ
సమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం దేహులందు జఠరాగ్ని స్వరూపుడనై వారు భుజించు భక్ష్య భోజ్య శోష్య లేఖ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను. తేజక్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. పార్థ, సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరుల వంచింపకుండుట, కావరము లేకయుండుట మొదలగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే డంబము, గర్వము, అభిమానము, క్రోధము, కఠినపు మాటలాడుట, అవివేకము మొదలగు గుణములు రాక్షసాంశమును పుట్టిన వారికుండును. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. కామక్రోధ లోభములు ఆత్మను నాశనము చేయును. అవి నరక ప్రాప్తికి హేతువులు కావున వారిని వదిలివేయవలెను. యస్యాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. శాస్త్ర విషయములను అనుసరింపక ఇచ్ఛా మార్గమును ప్రవర్తించువాడు సుఖసిద్ధులను పొందజాలడు, పరమపదము నందజాలడు. త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. జీవులకు గల శ్రద్ధ పూర్వజన్మ వాసనా బలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని 3 విధములుగానున్నవి. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. సత్వగుణులు దేవతలను, రజోగుణులు యక్షరాక్షసులను, తమోగుణులు భూతప్రేత గణంబులను శ్రద్ధాభక్తులతో పూజించుతుంది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇతరుల మనస్సులను నొప్పింపనిది, ప్రియము, హితములతో కూడిన సత్యభాషణము, వేదాధ్యయనమునొచ్చుట వాచిక తపస్సని చెప్పబడింది. కామ్యానాం కర్మణాన్యాసం
సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుత్యాగం విచక్షణాః. జ్యోతిష్ఠోమాది కర్మలను ఆచరింపకుంట సన్యాసమని, కర్మఫలము ఈశ్వరార్పణమునస్తుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. కర్మఫలములు ప్రియములు, అప్రియములు, ప్రియాతి ప్రియములని 3 విధములు. కర్మఫలము కోరిన వారు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుతున్నారు. కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకారీ భయాభయీ బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ. అర్జున, కర్మమోక్ష మార్గముల, కర్తవ్య భయాభయముల, బంధమోక్షముల ఏ జ్ఞానం ఎరుగుతున్నదో అది సత్వగుణ సముద్భవమని ఎరుగు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరుడు ఎల్లభూతములకు నియామకుడై ప్రాణుల హృదయమందున్నవాడై దంత్రగాడు బొమ్మలను ఆడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయుతున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త కర్మలను కల్పించి నన్నే శరణు పొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తిని గావింతును. నీవు చింతింపకు. యైదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యసి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయగా. ఎవడు పరమోత్కృష్టమైనది పరమ రహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకు ఉపదేశము చేయుచున్నాడు, వాడు మోక్షమును కలుగును. కచిదేతచ్ఛృతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచిత జ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. ధనంజయ, పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటిగా నీ అజ్ఞానజనితమైన అవివేకము నశించినదా? కృష్ణ, నష్టో మోహస్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుతా స్థితోస్మి
योऽस्मि गत सन्देहः करिष्ये वचनं तव అచ్యుత, నా అవివేకము నీ దయవలను తొలగినది, నాకు సుజ్ఞానము లభించినది, నాకు సందేహములన్నీ తొలగినవి, నీ ఆజ్ఞను శిరసావహించినది. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిః ధ్రువానీతిర్మతిర్మమ. యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు, ధనుర్ధారియగు అర్జునుడు ఎచటనుందును అచట సంపద, విజయము, ఐశ్వర్యము స్థిరమగు నీచీయుండు. గీతాశాస్త్రమిదం పుణ్యం, గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోపదమవాప్నోతి. భయశోకాదివర్జితగా గీతాశాస్త్రమును ఎవరు పఠించురు వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుధ్యమును పొందుదురు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమునందు శ్రీకృష్ణుడు అర్జునులకు ఉపదేశించిన గుణత్రయ విభాగ, పురుషోత్తమ ప్రాప్తి, దేవాసుర సంపద్విభాగ, శ్రద్ధాత్రయ విభాగ, మోక్ష సన్యాస యోగములు సర్వము సమాప్తం. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సత్యమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ.